బయట చల్లగా ఉందని వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను ఫ్రెండ్. ఒకసారి చూడండి, చక్కగా మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు వేస్తున్నాను, మిరపకాయ బజ్జీలు చాలా సూపర్గా వస్తున్నాయి ఫ్రెండ్. బజ్జీలు అయితే మటుకి చక్కగా మసాలా నింపి జీలకర్ర ఓమా కలిపి శుభ్రంగా శనగపిండిలో వేస్తున్నా ఫ్రెండ్. చూడండి, బయట తెచ్చుకునే దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే బయట అయితే 450 రూపాయలు వస్తాయి ఫ్రెండ్. ఇంట్లో అయితే అదే 40 రూపాయలు పెడితే ఇంటి మంది మీద తినొచ్చు ఫ్రెండ్. చాలా వస్తాయి, ఒక దగ్గర 30 బజ్జీలు 40 బజ్జీలు వస్తాయి ఫ్రెండ్స్. అందుకే బయట కొనుక్కోకుండా ఒకరోజు మనం మంచిగా ఓపిక చేసుకొని ఇట్లా ఇంట్లో వేసుకొని తింటే మన పిల్లలు మనం కడుపు నిండా తింటాం ఫ్రెండ్. చాలా బాగా వస్తున్నాయి బజ్జీలు. చూడండి చూడండి ఫ్రెండ్స్, సూపర్గా వస్తున్నాయి. చూడండి, ఇదిగో మా బజ్జీలు చూడండి ఫ్రెండ్, చాలా బాగా వస్తున్నాయి. చూడండి, ఇదిగో ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, చాలా బాగుంటున్నాయి. తర్వాత పూరీలు కూడా తేవాలనుకుంటున్నా ఫ్రెండ్. ఇవి అయిపోయిన తర్వాత పూరీలు దేవుతా. చూడండి ఫ్రెండ్, ఇన్ని పూరీలు వేసుకున్నాను, దేవుతాను తర్వాత.